నెక్స్ట్ అత్తలు ఏం చేస్తాము? మా పిల్లలతో ఆషాఢం తర్వాత అయినా కలిసి ఉండాలంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. కుస్తీ పోటీలు జరిపిస్తున్నాం, వాళ్ళు నెగ్గాలి, అందులో నిరూపించుకోవాలి. ఏటా నవీన నెల్లూరు ఈవెంట్ యాంకరింగ్ చేసేసింది. సో ఇది అల్లుళ్ళకి ఇచ్చే అత్తలు బంపర్ ఆఫర్ అన్నమాట. కుస్తీ పోటీ మీ రేంజ్ తగ్గట్టే వాళ్ళు వస్తున్నారు పెహల్వాన్లు. ఓకే రమ్మని చెప్పు. బేబీస్ రండమ్మా. అత్తలు అల్లుళ్ళకి కుస్తీ పెట్టారు. ఈ కుస్తీ పోటీలో బంటి ఎలుగుబంటి ఇద్దరు వచ్చారు. ఫస్ట్ కంటెస్టెంట్ వాళ్ళకి మా దాకా అవసరం లేదు. రే నరేష్ రా, దాని నుంచి పాలు కలపాలని ఏడుస్తున్నా. నేసిన పిడేసుకుని వచ్చాయి. ఇంకా చెప్పొచ్చా అమ్మా నాన్నకి? కానీ నరేష్ ఒక చిన్న డౌట్, నీ జననం ఎప్పుడు చెప్తావా? Come on Naresh, you can do it. అబ్బో ఏం చేస్తుర్రా? నరేష్ పచ్చెత్తులు పొట్ట దెబ్బకి అప్పారగారి అయిపోయింది ముఖం. నువ్వు తమ్ముడితే ఈయనదైనా చిన్నగుంది. అమ్మో అమ్మో పడిపో పడిపో. చూసావా పిల్లలరా మీరు? నువ్వు పడవా? అంకుల్ అంకుల్ అవుట్ అవుట్. మొదటి రౌండ్ లో బంటి ఎలుగుబంటి విజయకథనం ఎగరేశారు. మరి రెండో ప్రత్యర్థి ఎవరు వస్తారో? అల్లుళ్ళ తరపు నుంచి ప్రవీణ్. కానీ రెండో ఎదురు కింద ప్రవీణ్ దంగల్ దంగల్ అంటున్నాడు. దంగల్ అవుతాడో వెళ్ళేటప్పుడు నువ్వు నేను ఇద్దరం దోస్తులమే. సన్న పడుకో ఉట్టిగానే ఉట్టిగా ఉట్టిగా ఏం కాదు. ఉట్టి కూర్చో. కొట్టు ఇప్పుడు. ప్రత్యర్థులతో పోటీ పడలేక ప్రవీణ్ అపజయాన్ని అంగీకరించాడు. ఇక మూడో ప్రత్యర్థి ఎవరు ఎవరిని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు కదా. మూడో ప్రత్యర్థిగా భాస్కర్ గారు రంగంలో దిగారు. ఇప్పుడే రెడ్ బుల్ తాగిన బుల్లులాగా వచ్చి మధ్యలో నుంచున్నాడు. 2 రోజుల్లో అమెరికా వెళ్ళాలి. నన్ను చెన్నై పంపించే పరిస్థితి తీసుకురావద్దు. భాస్కర్ గారు పోటీలో పాల్గొమంటే ఆయన ఫ్యామిలీ కష్టాలు మొత్తం చెప్తున్నాడు. ఒక్కరిని పడేస్తే మనం విన్ అయ్యేటట్టే. కానీ ప్రత్యర్థులు ఒక్కొక్కరుగా వస్తే వద్దు నాకు ఏదైనా ఇద్దరు కావాలి, ఇద్దరు ఒకేసారి రండి వాళ్ళకి సవాల్ ఇచ్చినాడు భాస్కర్. ఎలా మేనేజ్ చేయాలో అతనికి తెలుసు కాబట్టి బాగానే బ్యాలెన్స్ చేస్తున్నాడు. భాస్కర్ భయ్య అంటే బంటి ఎలుగుబంటి కుస్తీ పొడలమంటే చెమ్మ చెక్కలాడుతున్నారు. కానీ భాస్కర్ హోటల్ చూసే సరసాలని వీళ్ళతో చేస్తున్నాడు. ఏంటి భాస్కర్ గారు పరువు తీశారు? ఆయనకి లేదమ్మా తీయడానికి. బయట టాక్ ఏంటంటే ఇద్దరున్నారు ముగ్గురున్నారు వీళ్ళు మేనేజ్ చేస్తారు అంత విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది. ఓడిపోతే
కాపురానికి పెళ్ళాలని కాదు, వాళ్ళిద్దరినే పంపిస్తా. ఏదో ఒకటి తేలాలి కదా. సో ఫైనల్ గా ఆది గారు మీరు రావాలి. భాస్కర్ గారు లాగే రావాలి. భాస్కర్ రావాలని మీరు వెళ్ళిపోవాలి బయటికి. ఆది గారు రాంప్రసాద్ గారు ఎక్కడికి వెళ్ళా మనం కలిసి వెళ్తాం కదా, ఇది కూడా కలిసి వెళ్దామని మాట్లాడుకున్నారు. ఏందిరా మేమన్నా పాలు పిండానికి వచ్చాయంటే అనుకుంటారేంటి? ఈ లోపల ఎవడో కూర్చున్నాడు, బెలూన్ ఊతూనే ఉన్నాడు వాడు అట్లా. ఆ లోపల బెలూన్ వద్దని చెప్పి ఊతాడు. అది అది ఎక్కడ దాకా వెళ్ళింది? మన ప్రగతి గారి దాకా వెళ్ళింది ఇది. బాబు రెడీ కదా? అడవయ్య బాబు నీ దండం పెడతా. 1 2 3. నీకు చెప్పలేదా ఈ టైంకి పడాలని? చెప్పలేదు నీకు? అమ్మయ్యా, మీకు కూడా ఆషాఢమా? పథకం ప్రకారం రాంప్రసాద్ గారు వీళ్ళని కూడా పడుకోబెట్టాడు. ఏమయ్యా దాన్ని పడేసాం, ఇంకా మా పిల్లలు వచ్చేస్తే. ఈ డిసిజన్ నా చేతిలో లేదండి. అక్కడ అత్తలు అలౌ చేయాలి కదా వాళ్ళ కూతుర్ని రావడానికి. అత్తలు పడేశారంట. ఇప్పుడు ఏంటి పిల్లల్ని రమ్మంటున్నారు? ఇది పెద్దగా అంత అనిపించలేదు. మేము ఇంకొక టాస్క్ పెడదాం అనుకుంటున్నాం. మీరు వస్తారేంటి ఇప్పుడు? ఏమంటే ఈ కుస్తీ ఆటలు ఇవి కాదు. అసలు మాకు పెళ్ళైందా? ఇంతవరకు మాకు ఏ సామాన్లు పెట్టలేదు. పెట్టాలా? పెట్టాలి. మరి మా సామాన్లేనా? వాళ్ళ సామాన్లు ఏమి ఇవ్వరా? ఇదిగో రష్మి, మా వాడికి ఏం తెలియకేదో మరుగుతున్నాడు గాని సామాన్లు మా సామాన్లు ఆడ సామాన్లు అంటున్నాడు. ఆలయ కాదు ఏళయ్య కాదు. షాప్ కి వెళ్ళి బీరువాలు మంచాలు. అమ్మగారు చిన్న ముసలి వాసన వచ్చింది, ఏం చేద్దాం ఇప్పుడు? ఏసీలు అన్ని కొని ఇవ్వాలి. ఆ సామాన్లు ఏవో మా షాప్ లోనే అమ్ముతారు. వాళ్ళని డబ్బులు మూట తీసుకుని రమ్మని నేను అమ్ముతా. సో అత్తలు మీకు ఓకేనా ఈ ఆఫర్? ఎప్పుడైనా పెట్టాల్సినటువంటి సామాన్లే కదా మాకు ఓకే. అయితే ఇప్పుడు అత్తలు వాళ్ళ అల్లుళ్ళు తీసుకొని షాపింగ్ కి వెళ్ళిపోతున్నారు.